ఇంతకు ముందు వీడియోలో రోషన్‌కి రొంప పట్టినప్పుడు నేను ఫాలో అయ్యే ఒక 2 రెమెడీస్ చూపించాను కదా! ఇది ఇంకొక రెమెడీ అనమాట. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆవిరి పడతాం కదా! అది. నేను ఈ ప్రాసెస్ ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తానండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో సగానికి వాటర్ ఏసి, కొద్దిగా తులసాకులు, వేపాకులు, ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఆవిరొచ్చేదాకా మరగనివ్వాలి. మూత అస్సలు తీయకూడదు. ఇక్కడ నేను వీడియోలో తీసాను ఎందుకంటే మీకు చూపించడం కోసం. ఇలా నీళ్లు మరిగించేటప్పుడు మంట మరీ హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. వాటర్ అంతా పొంగిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరిగిస్తే వాటర్ సమానంగా మరుగుతాయి. తర్వాత మనకు కావాల్సినవన్నీ ఒక చోట పెట్టేసుకోవాలి ముందుగానే. నేను దీంట్లో విక్స్ కూడా వేస్తాను. విక్స్ కన్నా జెండు బామ్ అయితే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కానీ చిన్నపిల్లాడు కదా! వాడికైతే వేయను. నేను పట్టేటప్పుడైతే ఖచ్చితంగా విక్స్ వేసుకుంటాను. అలాగే కొన్ని పచ్చాకులు ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా! అవి మూత తీసిన వెంటనే వేసి ఆవిరి పడతాననమాట. ఇలా చేయమని నాకు మా స్రవంతక్క చెప్పింది. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది ఇలా పచ్చాకులు వేయడం వల్ల. మా రోషన్ అయితే పాపం గిలగిల గింజుకుంటున్నాడు. ఎంతోసేపు పెట్టలేదు. ఒక 2 నిమిషాలు అలా పెట్టి వెంటనే తీసేసామనమాట. ఆవిరి మిషన్ ఉంది. కానీ నేను ఇదే యూజ్ చేస్తాను. బట్ ఇది కొంచెం రిస్కీ ప్రాసెస్. చాలా కష్టం వాళ్ళని పట్టుకోవడం. ఆపగలము అని అనుకుంటే ఈ ప్రాసెస్‌కి వెళ్ళండి. లేదంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఆవిరి మిషన్‌లోనే పట్టుకునేలాగా లిక్విడ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న థాట్ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. సక్సెస్ అయితే కనుక మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానులేండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్. ఈలోపు మీరు ఫాలో అవ్వడం మర్చిపోకండి.